హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఏంటి నీలిమ వాయిస్ ఇలా ఉంది అనుకుంటున్నారండి? జలుబైతే వచ్చేసిందనమాట. అందుకే ఇలా ఉంది. ఈరోజైతే నా వాయిస్‌ని అస్సలు పట్టించుకోగాకండి. ఇంక పొద్దున్నే ఇక్కడేం చూపిస్తున్నానా అనుకుంటున్నారా? కూరగాయలండి. ఇంక ఇవాళైతే కూరగాయలైతే తీసుకొచ్చారనమాట పొద్దున్నే. ఇంకా అవన్నీ కూడా అలాగా పరిచేసేసి గుట్లుగా పెట్టేసి ఇంక దీని రేట్ ఇంతయింది, ఇంతయిందని చెప్తూ ఉన్నారు మా వారు. 350 అయింది. ఈ కూరగాయలు ఎన్నున్నాయో చూడు. ఇంకా సంచిలోకి గూడా రాలేదు అని చెప్తున్నారనమాట. సర్లే మంచిదేలే అని చెప్పి, ఇంకా అక్కడ పెట్టేసేయండి. నేను వాటిని ఏటికాటికి కవర్‌లో పెట్టేస్తానని చెప్పాననమాట. నిన్నైతే మటుకు పొద్దున్నే చేపలావిడొచ్చిందండి. ఇంకా ఆ చేపని చూడంగానే మా వాడైతే మటుకు ఇంక తీసుకో అంటే, ఇంకో చేపయితే తీసుకున్నాననమాట. ఇంక పెద్ద చేపేనండి. ఇంక తోక, తలకాయ అవి కొన్ని ముక్కలే కలిపి పెట్టాననమాట. కొన్నైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఎక్కువ చేసినా గూడా తినలేరు ఈ ఎండకని చెప్పి కొంచెమే చేశాననమాట. ఇంక మిగతాయన్నీ గూడా ఫ్రై చేద్దాము అన్నట్టు ఉప్పు, కారం అన్నీ కలిపేసి ఇంక ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. ఇంకా ఏమి చేయాల్సిన అవసరం లేదండి. వండుకునేటప్పుడు తీసి పక్కన పెట్టేసి ఇంక చేసుకోవడమేననమాట. అలా ఉండేటట్టయితే చేసి పెట్టాను. క్లీన్ చేసే ప్రాసెసే ఉంటది కదండీ! అసలు ఎంత టైం పట్టిద్దంటే అంత టైం పట్టిద్దనమాట. నాకైతే ఒక అరగంట పైనే పట్టిందండి. ఇంక ఈ పొంగల్ చేశాననమాట ఉదయం టిఫిన్ కిందకి. ఇంక చట్నీ చేద్దాము అని అనుకుంటూ ఉన్నాను. ఇంక పొద్దున్నే 7:30 కల్లా వచ్చిందనమాట ఆవిడ. ఇంక మా వాడికి మధ్యాహ్నం నుంచి కదా స్కూలు. ఇంక నేనైతే మటుకు లేట్‌గానే చేస్తున్నాననమాట టిఫిన్ అవన్నీ కూడాను. సరేనని చెప్పి ఇంకా వచ్చింది కదా అని చెప్పి ఈడు అడిగాడు. ఇంక తీసుకున్నాననమాట. ఇంక తీసుకుంటా దాని దగ్గరే కూర్చున్నాను. ఇంక కూర్చొని చేసి ఇంక మా వారు నైట్ డ్యూటీకెళ్ళుంటే ఆయన కూడా వచ్చేసారనమాట. ఇంక సరేను 9:30 అయిపోయిందనమాట అప్పటికే. ఇంకా ఆమె కోసిచ్చింది. ఇంక నేను మొత్తం ఉప్పు, పసుపు వేసేసి కొంచెం నీళ్లు పోసి ఇంకా క్లీన్ చేసుకుంటా ఉంటే ఇంకా ఒక 10, 15 సార్లు కడుగుతాననమాట. ఎంత కడిగినా నీసు వాసన ఎక్కడ పోయిద్దండి చేపకి. అలా ఉంటదనమాట. ఇంకా ఆయనొచ్చేసి ఇంకా చట్నీ చేయలేదా అని చెప్పి ఇంక ఈ ఊరగాయ వేసుకొని ఇద్దరు చక్కగా టిఫిన్ తినేసారనమాట. ఇంకా ఆయనైతే మటుకు కూరగాయలకెళ్ళి కూరగాయలనేటివి కొన్నే ఉన్నాయన్నమాట. సర్లే మళ్ళీ రేపటి నుంచి డ్యూటీలుంటాయని చెప్పి ఇంక తీసుకొస్తే పోయిద్దని చెప్పి తీసుకొచ్చారు. ఇంకా అన్నీ కూడా అలా పెట్టి చెప్తున్నారని చెప్పాను కదండీ! ఇంకా అంత టైం పట్టిందనమాట. నేనైతే ఇంక లేచి ఇవన్నీ ఉప్పు, కారాలన్నీ కలిపి పెట్టుకొని నీసు గిన్నెలుంటాయి కదా! ఇంకా అవన్నీ కడిగి షింక్‌లో ఉన్నయన్నీ కడిగి స్టాండ్‌లో పడేసేసి ఇంకా వేడి వేడి నీళ్లు పెట్టుకొని స్నానం చేసొచ్చాననమాట. అదీ గాక జలుబు చేసేసిందండి. మొన్న బూజు దులిపితే చాలండి డస్ట్ వెళ్ళిందంటే వెంటనే జలుబు చేస్తదనమాట. ఇంకా తలనొప్పి అలా అనిపిస్తా ఉంది. సర్లే వంట చేసిన తర్వాత చూసుకుందామని చెప్పి ఇంక ఇలాగైతే వంట చేస్తూ ఉన్నాను. ఇంకా ఎలా ఉన్నా వంట అయితే చేయాలి కదండీ! ఇంక వంట పక్కన పెట్టానంటే ఇంక మా వాడు ఇంక స్కూల్ టైం అయిపోతుందో అంటాడనమాట. ఇంక సరేనని చెప్పి వాడి కోసం ఇంక సంగటి కూడా కావాలన్నాడనమాట. రాగి సంగటి. ఈ మధ్య అయితే సంగటి భలే అడుగుతున్నాడనమాట. ఏది చికెన్ చేసినా, ఏది చేసినా కూడా రాగి సంగటి చేస్తావా అంటున్నాడు. ఇంతకుముందు బిర్యానీ చేస్తావా అని అయితే అడిగేవాడనమాట. ఇంక సరేనని చెప్పి ఒక గ్లాస్ నిండుగా బియ్యం అయితే పెట్టేశాను. ఇంకా అది కూడా ఒక పొయ్యి మీద పెట్టేశాననమాట. ఇంక ఈ చేపలు ఎలాగో కలిపేసున్నాను కదా! ఇంక చేతులు పెట్టి ఇంక ఏమీ చేయాల్సిన అవసరం లేకుండా మంచిగా చేసేసి ఇంక స్నానం చేశాననమాట. ఇంక బానెట్లో దాంట్లో వేయడం, కూర చేయడమేను. ఇంకా అలా ఉంటదండి చేపలు తీసుకున్నప్పుడు. ఇంక మళ్ళీ ఎక్కడ చేతులు పెడితే నీసువాసన వస్తాయని చెప్పి ముందే ఇలాంటి ప్రయోగాలు చేసి పెట్టేస్తాననమాట. ఇంకైతే మటుకు ఈ సంగటైతే మటుకు రాగిపిండి తక్కువేస్తానండి. ఒక గ్లాస్ బియ్యం వేసాను కదా! రాగిపిండి ఎంత ఒక 4, 5 స్పూన్లు ఏస్తాననమాట. ఎక్కువైతే వేయను. ఇంక ఈ చేపల కూరలోకి చింతపండు ఆల్రెడీ నానబెట్టేసున్నాను. ఎర్రగడ్డలు, టమాటాలు ఇవన్నీ కట్ చేసేసి ఇంక వేసేసి మంచిగా వాడ్చుకోవాలనమాట. కరివేపాకు వేసుకొని మనం ఎంత బాగా వాడ్చుకుంటే చేపల కూర అంత మంచి స్మెల్ వస్తది. అదీగాక తిరగమాతలో మెంతులైతే మటుకు ఎక్కువేస్తానండి. ఆ మెంతులు వేస్తాను కదా! ఇంక మెంతుల పొడైతే పైనుంచి చల్లననమాట. ఇంక కర్రీ మసాలా ఉంటే ఇంకా కర్రీ మసాలా వేసేస్తాను. ఇంక సరిపోయిద్దనమాట. మామూలుగా వేసుకుంటే బావుంటది. కాకపోతే దాన్ని మళ్ళీ దంచాలి. మిక్సీలో కొంచెమే కదా! 4 గింజలంటే 4 గింజలు అవి మిక్సీలో పడవు. ఇంక రోట్లో దంచాలి. రోలేమో వాడట్లేదని చెప్పి ఇంకా అలాగనమాట. ఇంక ఇలాగైతే చేసేస్తున్నానండి. మధ్యలో ఎంత మంచినీళ్ళు తాగినా కూడా దాహం అవుతానే ఉందనమాట. అది ఎండాకాలం జలుబు చేస్తే ఇంక తలకాయ నొప్పి కూడా వచ్చేస్తదండి అస్సలకి. ఏ పని చేయబుద్ధి కాదు. చేయకుండా కూర్చుంటే కుదరదు కదా అని అనిపిస్తది నాకు. మా వాడు చెప్తా ఉన్నాడు, "నాకు జలుబు చేసింది మమ్మీ, నాకు అసలు రెస్ట్ కావాలని." నేను పొద్దున్న అదే అడుగుతున్నాననమాట. "నీకైతే రెస్ట్ కావాలిరా,
మమ్మీకి రెస్ట్ అవసరం లేదు. ఇసుగు పెట్టేస్తున్నావు ఇవాళ పొద్దున్నే లేచిన దగ్గర నుంచి అంటే, ఇంకా అలా కాదులే కానీ అని చెప్పి ఇంక సతాయించడం మొదలు పెడతాడనమాట. ఇంకా అలా ఉంటది. చెప్పాను కదండీ అన్నీ కలిపి పెట్టేసానని. ఇంక టమాటా, ఎర్రగడ్డ వాడితే ఇంక వేసేయడమేననమాట చాప ముక్కలన్నీ గూడాను. ఇంక చూస్తున్నారు కదా! పక్కనొచ్చి నిల్చొని చూస్తా ఉన్నాడనమాట. ఈ కూర ఎప్పటికవ్విద్దో నువ్వెప్పుడు పెడతావు అని చెప్పి చేతిలో బాల్ పట్టుకొని ఇంక అదే ఆట. నేను అరుస్తూనే ఉంటాను. వాడు ఆడుకుంటూనే ఉంటాడు. ఇంట్లో క్రికెట్ ఏందండి బాబు! కిరికిట దీంతోనే సరిపోతుందనమాట. ఇంక నైట్ కూడా అదే కలవరిస్తాడేమో ఇంకొన్ని రోజులు పోతేను అని అనిపిస్తుంది నాకు. ఎప్పుడు ఒకటి ప్లాస్టిక్‌ది ఉందండి. ప్లాస్టిక్ బ్యాటు, వికెట్స్ అవి చిన్నప్పుడు వాడికి 3 సంవత్సరాలు, 3.5 సంవత్సరం ఉన్నప్పుడు తీసుకున్నామనమాట. ఆడుకుంటాడులే ముచ్చటగా అని చెప్పి. ఇప్పుడు ఆ ముచ్చట గాదు. ఇప్పుడు కోపం వస్తుందనమాట. అట్లా ఆడుతున్నాడనమాట. దేనికి పడితే దానికి కొడతా ఉన్నాడు. చిన్నప్పుడు టీవీ కేసి కొడితే టీవీ పోయిందనమాట. అప్పుడు మళ్ళీ కొత్త టీవీ వచ్చింది. ఇప్పుడు ఏం పగలగొడతాడో తెలీదు. ఇంకా అలాగా ఆడుతున్నాడనమాట వాడైతే మటుకు. ఇంక స్కూల్ మధ్యాహ్నం నుంచి ఎందుకు పెట్టాడురా నాయనా అని అనిపిస్తుంది. పొద్దున్నే గాని అయ్యుంటే పొద్దున్నే వెళ్ళి మధ్యాహ్నంకి వచ్చేవాడు. మధ్యాహ్నం ఎంతో ఒక రొంత అన్నం తినేస్తే ఇంక చక్కగా పడుకునేసేవాడనమాట. ఇప్పుడు అలా కాదండి. 1:30కి అనమాట స్కూలు. ఇంక పొద్దున్నే 9కి అలా లేస్తున్నాడు. ఇంక టిఫిన్ తిని ఇంక స్టార్ట్ చేస్తున్నాడనమాట. ఇంక పొద్దుగూకుల ఆటే ఆట. ఇంక క్రికెట్ ఆ టీవీలో రన్ అవుతా ఉంటది. ఈడేమో ఈ బాల్‌ని ఎలా ఎయ్యాలి ఏందని ప్రాక్టీస్ అంట మళ్ళీ నాకు చెప్తున్నాడు మధ్య మధ్యలో. ఇంక అలా చేస్తా ఇంకా 1, 10 దాకా ఇంకా ఆడుతూనే ఉంటాడనమాట. ఇంకా ఆడి ఇంక అన్నం పెడితే ఇంక గబగబా ఇంక రెడీ అయ్యి ఇంక స్కూలుకైతే వెళ్ళిపోతున్నాడనమాట. ఇదే పెద్ద తలనొప్పయిందండి. ఇదంతా గూడా మళ్ళీ రేపు 1వ తేదీ దాకా ఉందంట. ఇంకా 1వ తేదీ ఎగ్జామ్స్ 10th ఆళ్ళది అయిపోతే ఇంక వీళ్ళకి స్టార్ట్ చేస్తారు పొద్దున్నే. అప్పుడైతే హాయిగా ఉంటదండి. ఎండకి పోలేదని ఒక ఇదైతే ఉంటది. పొద్దున్నే ఎళ్ళేసి వస్తున్నాడని హ్యాపీగా ఉంటదనమాట. ఇంకా అలా ఉందండి. ఈ ఎండలకైతే మటుకు మావాడి సంగతయితేను మటుకు ఈ చేపల కూరైతే డీటెయిల్‌గా చూపిచ్చట్లేదు. ఎందుకంటే మన ఛానల్‌లో ఆల్రెడీ చాలా సార్లు చూపిచ్చాను నేను చేపల పులుసు ఎలా పెట్టడం. మళ్ళీ చూపిస్తే ఏందిలే బోరింగ్‌గా అనిపిస్తదని చెప్పి అంతైతే చూపిచ్చట్లేదు. మామూలుగా చెప్పేస్తున్నాననమాట. అంతే కదండీ! బోర్ కొట్టేస్తది కదా! పొద్దుగూకుల చేపలేంటని. తీసుకునేది అవి గాబట్టి, ఇంక చేసేదే చూపిస్తాను మీ అందరికి గూడాను. ప్రత్యేకంగా వీడియో కోసం అంటూ ఏమీ చేయననమాట. నేనేం చేస్తే అవే పెట్టేస్తాను వీడియోస్ అనేటివి. ఇంకా ఈ చేపల కూర అన్నీ కలుపు చేసి పెట్టేశాను. ఇంకా ఆల్రెడీ అన్నం గూడా ఉడికిందండి. ఇంక ఉడికింది గదా! ఇంక సంగటైతే గెలకేసుకుంటే సరిపోయిద్ది. ఇంకా అన్నం వంచుకుంటాను అనే టైంకి ఇంక ఇదైతే పిండైతే వేసేస్తున్నాననమాట. రాగిపిండైతేను. ప్యాకెటే తీసుకొచ్చుకుంటామండి. ఇంతకుముందయితే మామూలుగా డీమార్ట్‌లో లూజ్ పిండి తెచ్చుకునేవాళ్ళమి. ఈ మధ్య అయితే రాగిపిండి వాడట్లేదు. మిల్లెట్స్ పౌడర్ అని చెప్పి అన్ని రకాలు కలిపిన పొడనమాట. అదైతే తీసుకొస్తున్నారు. సరేను సంగటి కోసం అని చెప్పి ఇదైతే తెప్పించాననమాట ప్యాకెట్ ఒకటి. ఇంకా రాగిపిండి పోసేసి మూతైతే పెట్టేస్తాను. ఒక 10, 15 నిమిషాలకైతే చక్కగా ఆవిరికే ఉడికిపోయిద్దనమాట. ఇలాంటప్పుడు అనిపిస్తది తెడ్డుంటే బాగుండని. ఇంక ఊరు నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకుందాము ఒక దెబ్బ కొట్టించుకొని అని అనుకుంటా తాటి దెబ్బ. ఇంక వచ్చేటప్పుడు ఇంక తీరా అయి సర్దుకోవడం ఆ మాటలు ఈ మాటలు వీటన్నిటితో కలిసి మర్చిపోతానన్నమాట. అదే చెప్తున్నాను. ఇలాంటప్పుడు మాత్రం తెచ్చుకోనుంటే బాగుండు అని అనిపిస్తది. ఊరికెళ్ళినప్పుడు మాత్రం మర్చిపోతాననమాట. ఇంట్లో చక్కది ఇలాంటి గెంటలాంటిది ఉంటే దాన్నే తెడ్డులాగా వాడేస్తున్నాను. ఇదైతే మటుకు బియ్యము కొంచెం ఎక్కువ, పిండైతే తక్కువైతే వేసేసాను. ఇంక ఇది ఎంత బాగా కలిపితే అంత బాగా ముద్దకొచ్చేస్తదనమాట. అన్నము, పిండి అంతా కలిసి మంచిగా అన్నం మెతుకులు కనిపించకుండా అంతా చక్కగా కలిసిపోయిద్దనమాట. దీనిలో అయితే మటుకు నేను ఉప్పైతే వేస్తానండి. ఉప్పేస్తే టేస్ట్ అనేది చాలా బావుంటది. ఉప్పొప్పంగా అనిపిస్తదనమాట. రాగి సంగటి అయితేనే మటుకు. అందుకని చెప్పి ఉప్పైతే వేస్తాను. మా వాడు వండితే కొంచెం ఉండలు చేసుకొని మింగుతూ ఉంటాడు. ఈ సంగటి చేసినప్పుడు మా అమ్మ అనేది మంచినీళ్ళు పెట్టుకోకుండా సంగటి పెట్టకూడదని. ఎందుకంటే గుటుక్కుని తెలియకుండా మింగేస్తాం కదా వేడి మీద, అంగిల్ అనేది కాలిద్దని చెప్పి నీళ్ళైతే మర్చిపోకుండా పెట్టేది గ్లాసులతోటి మాకైతే చిన్నప్పుడు. ఇంకా అలాంటివన్నీ గుర్తొస్తా ఉంటాయి అనమాట ఇలాంటి పనులు చేసేటప్పుడు. మీకు కూడా అంతేనా? ఏదన్నా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా నేనైతే దీన్నైతే గెలుకుతూ ఉన్నాను.
వినగానే అలా వదిలేసి ఎళ్ళానంటే ఖచ్చితంగా అడుగంటేస్తది. అడుగంటేసినప్పుడు ఆ కాటు వాసనొస్తది గదా! ఇంక అస్సలు తినబుద్ధి కాదనమాట. ఇంత కష్టపడి చేసి లాస్ట్‌లో 10 నిమిషాలు బగసిమాలినామనుకోండి, కాసేపు కూర్చుందామనని, ఇంకా అలాంటప్పుడు పాడైపోతే చాలా బాధగా అనిపిస్తది. అందుకే ఇక్కడే నిల్చొని గ్యాస్ కాడే ఇంక అది అయ్యే వరకు చూస్తా ఉంటాననమాట. ఇంకా అయిందా లేదని పట్టుకొని చెక్ చేస్తే చేతికి అంటుకోకుండా ఉన్నిందంటే సంగటి అయిపోయినట్టే. ఇంకదైతే మటుకు పక్కనైతే పెట్టేస్తాను కొంచెం చల్లారనిచ్చడానికి. చూస్తున్నారు గదా! ఈ లోపల చేపల కూర గూడా రెడీ అయిపోయిందనమాట. ఇలా అయితే వచ్చిందండి చేపల కూర. ఎలా ఉంది ఏంటనేది మీరే చెప్పాలనమాట. ఎందుకంటే మీరు చూస్తున్నారు. టేస్ట్ అయితే మటుకు చాలా బావుందండి. టేస్ట్‌తో పాటు చూడడానికి గూడా బావుండాలి కదా! ఇలా అయితే వచ్చిందనమాట చక్కగాను. పులుసు కొంచెం ఉంచాను ఎక్కువగా నేను. ఎందుకంటే సంగటి గదా! కొంచెం ఎక్కువే తినేస్తారని చెప్పి, ఇలా ఏ ముక్కకు ఆ ముక్క చక్కగా వచ్చిందండి. ఇంక మా వాడి కోసం పొట్టుంటది గదా! అదైతే సపరేట్‌గా కట్ జేపిచ్చాననమాట. ముల్లులు లేకుండా ఉంటదని చెప్పి. పొట్ట భాగం మాత్రం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇవ్వండంటే, ఇంకా ఆవిడైతే మటుకు చక్కగా కట్ చేసి ఇచ్చింది పొట్టయితేను. ఇంక సంగటి రెడీగా ఉంది. చేపల కూర రెడీగా ఉంది. ఇంక మావాడు రెడీగా ఉన్నాడనమాట స్కూలుకి ఎళ్ళడానికి. ఇంక నేను పెట్టేస్తే తినేస్తాడు. ఇంక నేనైతే మటుకు అన్నీ రెడీగా ఉన్నాయి గదా! ఇంక వాడైతే రెడీగా కూర్చొనున్నాడు. యూనిఫార్మ్ గూడా వేసేసుకొని. ఇంక లాస్ట్‌లో పెడతాననమాట. తిన్న తర్వాత మళ్ళీ ఆడి చెమటెక్కడ పట్టించుకుంటాడోనని చెప్పి. ఇంక రెడీ అయిన తర్వాత అన్నం పెట్టేసి, ఇంక ఒకేసారి స్కూలుకి పంపిస్తాననమాట. ఇక్కడ సంగటైతే ముద్ద చేద్దామని చూస్తున్నాను. వస్తదా? రాదని. పర్లేదు ముద్దకైతే వచ్చింది. పోయినసారి కూడా అలాగేననమాట. అంటే మనం కొంచెం గట్టిగా చేసుకుంటే ముద్దనేది వస్తుంది. లూజ్‌గా ఉంటే ముద్దనేది ఇరబడిపోతదనమాట. ఇంక గుంట చేసేసి చేప ముక్కలు, చేప పులుసు వేసేసి ఇంక మా వాడికైతే తినిపిచ్చేస్తాను. ఈ సంగటి చేయడం పెద్ద బ్రహ్మాండంగా ఉండేది ఫస్ట్‌లో. అసలొచ్చేది కాదనమాట. మా అమ్మ ఫోన్ చేసి ఎన్ని బియ్యమెయ్యాలి, ఎంత పిండెయ్యాలి, ఏం చేయాలని అడిగేదాన్ని. ఒక్కోసారి అన్నంలాగా వచ్చేదనమాట. ఒక్కసారి అస్సలు లూజుగా అయిపోయేది. ఎటూ గాకుండా ఒక 10 సార్లు ప్రయోగం చేస్తే 11 వచ్చినట్టు ఇంక లాస్ట్‌లో ఇంకా చేయడం వచ్చేసిందనమాట. ఇంకప్పటి నుంచి ఏదైనా వస్తే ఇంక ఊరుకుంటామా? ఒక్కసారిగా 10 సార్లు చేస్తాం గదా! ఇంకా అలా చేసి ఇంక సంఘటన గూడా నేర్చేసుకున్నాననమాట. మనం ఏమి పెద్ద పెద్దేం కాకపోయినా ఇలాంటి చిన్న చిన్న వంటలు చేసినప్పుడు గూడా చాలా హ్యాపీగా అనిపిస్తది కదండీ! మన మనం తెలివితోటి మనం స్వయంగా చేసుకున్నాం కదానని అనిపిస్తది. ఇంక చేపల కూర అదీ కాక మామూలుగానే మా వాడికి తినిపిస్తాను. ఇంక చేపల్లో ముల్లులుంటాయి కదా! ఇంక నేనైతే మటుకు పెట్టేస్తున్నాననమాట. పక్కన చూస్తున్నారండి ఫోన్ ఎలా స్క్రోల్ చేస్తా ఉన్నాడో. ఎంత పిచ్చంటే అంత పిచ్చనమాట ఫోన్ చూడడము. ఇంక చూస్తానే ఉంటాడు. ఇంకా ఏమంటాను, ఇంక టైం అయింది. ఇంక తినకుండా ఆపేస్తాడేమోనని చెప్పి, ఇంక సరే చూడండి అని చెప్పి, ఇంక వాడు తింటా ఉంటే ఇంక నేను పెడతా ఉన్నాను. మధ్యలో ఇంక నీళ్ళు చెంబు కూడా పక్కన పెట్టున్నాను గమనిస్తున్నారండి. ఇంకా ఆ చెంబు కూడా పక్కనే పెట్టాననమాట. ఎందుకంటే సంగటి భలే కాలుతుంది. ఇంక నువ్వు ఎంగిలి కాలిందనుకో నాతో గొడవకొస్తాడని చెప్పి, ఇంక నీళ్ళు కూడా పెట్టాను. వీడియో ఎలా అనిపించింది ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.